నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। క్షయ వ్యాధి నివారణోత్సవాల సందర్భంగా అత్తిలి ప్రభుత్వ పాఠశాల నందు అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు। ప్రతి ఒక్కరూ క్షయ వ్యాధి లక్షణాలైన 2 వారాలకు మించి దగ్గు, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, దగ్గినప్పుడు కళ్ళలో రక్తం పడడం గురించి అవగాహన కలిగి ఈ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే అత్తిలి ప్రభుత్వాసుపత్రికి వచ్చి పరీక్ష చేయించుకోవాలని కోరారు। క్షయ వ్యాధి ఉన్నట్లయితే సరైన చికిత్స తీసుకుంటే తొందరగా స్వస్థత చేకూరుతుందని, చక్కెర వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు క్షయ సోకే అవకాశాలు ఎక్కువని వైద్యాధికారులు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ గిరిబాబు, రమేష్ బాబు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు। జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వుల మేరకు అత్తిలి మండలంలో అత్తిలి, గుమ్మంపాడు గ్రామాల్లో ఇంటింటి చెత్త సేకరణ విధానమును విస్తరణాధికారి ఎం శ్రీనివాసరావు పరిశీలించారు। గృహ యజమానులకు తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని అవగాహన చెప్పారు। అత్తిలి గ్రామంలో కుమ్మరి వీధిలో గల సంపద తయారీ కేంద్రం నందు తడి, పొడి చెత్తలతో సంపద సృష్టించే అవకాశం ఉందని గ్రామ ప్రజలకు వివరించారు। ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు భాస్కర్, బాలకృష్ణ పాల్గొన్నారు। ఇళ్ల వద్ద నుండి, వీధుల నుండి సేకరించిన వ్యర్థ పదార్థాలు, తడి చెత్త, పొడి చెత్తలను ఆ షెడ్డులో వేరు చేసి సంపద తయారు చేయుటకు గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకున్నది। కావున గ్రామ ప్రజలందరూ మీ ఇళ్లలో తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసి గ్రామ పంచాయతీ వాహనాలకు అందజేయవలెను। గ్రామ పంచాయతీచే SWPC షెడ్డు నిర్వహించబడుచుందని గమనించి వ్యర్థ పదార్థముల నుండి సంపద తయారు చేయుటకు అనగా వరిని తయారు చేయుటకు అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో గల వరాల వెంకటేశ్వర స్వామిని అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు। ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష అర్చనలు జరిగాయి। పలు గ్రామాల నుండి భక్తులు తరలివచ్చారు। భక్తులకు దేవాలయ కమిటీ సహకారంతో అన్నదానం జరిపారు। అత్తిలి మండలం బల్లిపాడు మదన గోపాల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కవలల దినోత్సవాన్ని జరిపారు। పాఠశాల ప్రిన్సిపల్ తిరుపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాఠశాలలో చదివే కవలలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారికి బహుమతులను అందజేశారు। పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను శాసనసభలో ప్రస్తావించి అగ్రి బాధితులకు న్యాయం చేకూర్చేందుకు తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ కృషి చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు కోనాల భీమారావు కోరారు। శనివారం అసోసియేషన్ ఆధ్వర్యంలో తణుకు ఎమ్మెల్యేకు తణుకులో ఆయన నివాసం వద్ద వినతి పత్రం సమర్పించారు। ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ సమర్థ అధికార బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి బాధితుల సమస్యలను పరిష్కరించాలని, అగ్రిగోల్డ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయించి జప్తు చేసిన ఆస్తులన్నింటినీ కోర్టులో అబ్సల్యూట్ చేయించాలని కోరారు। జప్తు చేసిన ఆస్తుల రక్షణ బాధ్యతను సిఐడి చీఫ్ పర్యవేక్షణలో ఎంఆర్ఓలకు, పోలీస్ అధికారులకు అప్పగించి కాపాడాలని కోరారు। అసెంబ్లీ సమావేశాల్లో అగ్రిగోల్డ్ బాధితుల విషయంపై చర్చించి బడ్జెట్ కేటాయించి సత్వర న్యాయం చేయించాలని కోరారు। ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి నాగలక్ష్మి, తణుకు బ్రాంచ్ కార్యదర్శి రామశ్రీను, మాణిక్యాంబ, సత్యనారాయణ, అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు।
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను అభ్యర్థుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం వాయిదా వేసిందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షల్లో రోస్టర్ విధానంలో లోపాలున్నాయంటూ అభ్యర్థులు చేసినటువంటి విన్నపాలను పరిగణనలోకి తీసుకుని పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాసినట్లు చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పని పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోరుతూ తణుకు పట్టణంలోని 11వ వార్డులోని ఎన్నికల ప్రచారంలో నిర్వహించి ఈ మాటలను మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను మెచ్చి ప్రజలు రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థికే తమ ఓటు వేస్తామని ముక్త కంఠంతో చెబుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, డాక్టర్ దాసరి శ్యామచంద్ర శేషు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ కూటమి అభ్యర్థికే వారి మద్దతు అని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే ఈరోజు ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి మార్పుల పట్ల కానీ ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు కూడా వెన్నుదన్నుగా నిలుస్తామని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా యువత భవిష్యత్తే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. యువతకి ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా 5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ఈరోజు 4,70,000 మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకు వెళ్తుంది. అది ఇప్పటికే సాధించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ధ్యేయం. అదేవిధంగా ఈరోజు ఏదైతే గ్రూప్ 1కి పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో, ఏపీపీఎస్సీ ద్వారా రాస్తున్నటువంటి అభ్యర్థులు, వారు ఏదైతే రాష్ట్ర అమలు చేసిన తర్వాతే పరీక్ష పెట్టాలని వారు ఏదైతే కోరారో దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఏపీపీఎస్సీ చైర్మన్ కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. ఈరోజు ఆ విధంగా ప్రభుత్వం ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేసి పనిచేసేటటువంటి ప్రభుత్వం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్రంలో మోడీ గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన కనిపిస్తుంది. పేరాబత్తుల రాజశేఖర్ గారి అభ్యర్థిత్వం పట్ల, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పట్ల తప్పనిసరిగా మంచి విజయం, మంచి మెజారిటీతో విజయం సాధించే విధంగా ఈరోజు రాజశేఖర్ గారికి ప్రజల నుంచి మద్దతు వస్తుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఏకేటీపీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న హైస్కూల్ విద్యార్థులకు తణుకు మండల ట్రెజరర్ అక్కిన కాశీ విశ్వనాథం గారు వారి పెళ్లి రోజు సందర్భంగా విద్యార్థులకు ఫ్రైడ్ రైస్, పూల్ మకాన్ కర్రీ, అరటిపళ్ళు, బాదం పాలు స్పాన్సర్ చేశారు. మానవతా సంస్థ ఆధ్వర్యంలో వారు పెళ్లి రోజును ఘనంగా చేశారు. ఈ సందర్భంగా తణుకు సభ్యులు మరియు హైస్కూల్ హెడ్ మాస్టర్ మరియు స్టాఫ్ ఘనంగా అక్కిన కాశీ విశ్వనాథం గారిని, లక్ష్మీ నరసింహ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు తానాబత్తుల రామకృష్ణ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ గమిని రాంబాబు, స్టేట్ కన్వీనర్ డాక్టర్ కోలూరి రాధా పుష్పావతి, తణుకు మండల్ చైర్మన్ వివి రామకృష్ణారావు, కన్వీనర్ ఆనందం మస్తాన్ రావు, ఉపాధ్యక్షులు రాజేశ్వరరావు, కె వాణి, డాక్టర్ కె రామలక్ష్మి, సభ్యులు దాట్ల సత్యనారాయణ రాజు, ఆకేళ్ల సుబ్రహ్మణ్యం, పార్వతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అక్కిన కాశీ విశ్వనాథం గారు, లక్ష్మీ నరసమ్మ గారిల 49వ పెళ్లి రోజు. మరి వారే ముందుకు వచ్చి ఈరోజు విద్యార్థులకి, స్టాఫ్కి అందరికీ కూడా
స్పాన్సర్ చేస్తామని చెప్పి చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా నేను గమిని రాంబాబు గారిని అడిగాను, ఫ్రైడ్ రైస్ ఒకరోజు పెట్టించాలి సార్, మా బడ్జెట్లో మేము పెట్టలేము అంటే ఆయన అనుకోకుండా కాశీ విశ్వనాథం గారితో ఈరోజు ఇక్కడ అరేంజ్ చేయించడం అనేది జరిగింది. ఈ దంపతులిద్దరూ కూడా కలకాలం ఆయురారోగ్యాలతో ఉండి ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారికి మానవత తణుకు శాఖ తరపున వారికి ధన్యవాదాలు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు వారికి చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఇస్తూ ఇప్పుడు నిత్యం ఆనందంగా ఉండే మన కాశీ గారు అనేక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ అందరినీ చాలా యాక్టివేట్ చేస్తుంటారు. అటువంటి కాశీ గారు మనలో ఉండి మనకి లభించడం అనే ఒక అదృష్టంగా భావిస్తూ వారు మరిన్ని సేవలకు ఇంకా ముందుకు వెళ్తూ ఆరోగ్యంగా ఉండాలని గట్టిగా అందరినీ కూడా పలకరిస్తూ అలా అదే కంటిన్యూ చేయాలని భగవంతుని కోర్టు ప్రార్థిస్తూ వారికి మరొకసారి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు తణుకు నుండి శ్రీశైలంకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. ఈ సూపర్ లగ్జరీ బస్ టికెట్ ధర పెద్దలకు 830 రూపాయలు, పిల్లలకు 460 రూపాయలు అని, సర్వీస్ నెంబర్ 4982 అని, రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందని తెలిపారు. రిజర్వేషన్ కొరకు 9404191144 నెంబర్లో సంప్రదించాలని, శివభక్తుల సౌకర్యార్థం 25, 26 తేదీలలో తాడేపల్లిగూడెం మీదుగా పట్టిసీమకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని, 26వ తేదీన ప్రతి అరగంటకు తాడేపల్లిగూడెం నుండి పట్టిసీమకు బస్సులు ఉంటాయని, 26వ తేదీనే తణుకు నుండి నత్తా రామేశ్వరం కూడా ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశామని, వివరములకు 6304210265 నెంబర్లలో సంప్రదించాలని, శివభక్తులందరూ తణుకు డిపో వారు ఏర్పాటు చేసిన ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా తణుకు డిపో నుంచి 25వ తారీఖున సూపర్ లగ్జరీ వెహికల్ శ్రీశైలంకు బస్సు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ బస్సు సాయంత్రం 6 గంటలకి తణుకు నుంచి బయలుదేరి శ్రీశైలం వెళ్ళును కనుక శివభక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శివుని యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాను. శివరాత్రి సందర్భంగా పట్టిసీమకు 25వ తారీఖు, 26వ తారీఖు కూడా పట్టిసీమకు తణుకు డిపో నుంచి బస్సులు నడపబడును. 25 నైట్ 2 బస్సులు నైట్ అవుట్ సర్వీస్ కింద 18 గంటలకు 19 గంటలకు తణుకు నుండి బయలుదేరును. అలాగే 26/2న ఉదయం 4:30 కాడి నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున 10 బస్సులు వయా తాడేపల్లిగూడెం మీదుగా పట్టిసీమకు బస్సులు ఏర్పాటు చేయడం జరిగినది. కనుక భక్తులందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మనకు దగ్గరలో ఉన్న నత్తా రామేశ్వరం స్వామి గుడికి 26వ తారీఖున ఒక బస్సు కంప్లీట్ ఏర్పాటు చేయడం జరిగింది. షటిల్ సర్వీస్ కింద బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. పెనుమంట్ర మండలం పొలమూరు శివాలయం నందు నిర్వహిస్తున్న జ్ఞాన సప్తాహం చివరి రోజు నర్సాపురంకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణవేణి పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి మాట్లాడుతూ ధ్యానం చేయడం వలన ఆలోచనారహిత స్థితిని పొందడం ద్వారా, విశ్వమయ ప్రాణశక్తిని అధికంగా గ్రహించడం ద్వారా నాడీ మండల శుద్ధి జరిగి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా పొందగలుగుతామని తెలిపారు. అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, లింగం సత్యనారాయణరావు, పసుపులేటి నాగధనలక్ష్మి, తులసమ్మ, కుమారి, చింతాలమ్మ, తోరం సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం పిప్పర జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్, జిఎస్ఆర్ విద్యా సంస్థల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం తరపున ప్రచారం చేశారు. నియోజకవర్గ పరిశీలకులు, ప్రభుత్వ మాజీ విప్ అంగర రామ్మోహన్ రావు, ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, పరిశీలకులు మూర్తి యాదవ్, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొన్నారు.
పాలకొల్లు కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి రామానాయుడు వినతులను స్వీకరించారు. వీరి సమస్యలను ఆలకించారు. కొందరు వైద్య సహాయ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించాలంటూ మంత్రి రామానాయుడును కోరుతూ దరఖాస్తులు అందజేశారు. మరికొందరి సమస్యను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించవలసిందిగా ఆదేశించారు. శాలివాహన సంఘం నాయకులు తమ సంఘానికి అవసరమైన స్థలాన్ని ఇప్పించవలసిందిగా కోరగా సానుకూలంగా స్పందించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేస్తున్నారని, ఆయన్ను గెలిపించాలని ఉండి డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఉపాధ్యక్షులు మంతెన సాయి లచ్చిరాజు, కృష్ణకుమార్లు పిలుపునిచ్చారు. శనివారం ఉండిలోని శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఉండి ఎమ్మెల్యే రాష్ట్ర ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆదేశాలతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఉండిలోని శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి విచ్చేసి పట్టభద్రులను కలిసి తెలుగుదేశం కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శశి స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు పెద్దింటి వెంకటలక్ష్మి, మండల సమైక్య అధ్యక్షురాలు జయశ్రీ శ్రీను, తెలుగుదేశం యూనిట్ ఇన్ఛార్జ్ వెంకట సత్యనారాయణ, మజ్జి కృష్ణప్రసాద్, గొట్టుముక్కల శ్యామ్ ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారికి కూటమి తరఫున ఓటేయమని అడగడానికి అభ్యర్థించడానికి వచ్చే శశి స్కూల్ అందరూ సపోర్ట్ చేయాలని టీచర్స్ అందరినీ కోరు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించవలసిందిగా శశి స్కూలు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారిని, అలాగే యాజమాన్యాన్ని కూడా కార్యకర్తల ఉమ్మడి కూటమి అభ్యర్థుల కార్యకర్తలు అందుగా కోరుచున్నాము. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా అభ్యర్థి పేరాబత్తుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటేయమని శశి స్కూల్ యాజమాన్యాన్ని అలాగే ఉపాధ్యాయ సిబ్బందిని కోరడం జరిగింది. మరి ఈరోజు కూటమి అభ్యర్థిని గెలిపించడానికి క్యాంపెయిన్ పరంగా మరి మా శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి ఇచ్చేసినటువంటి కూటమి సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఉండిలో పెద్దలైనటువంటి సాగరాజ్ లచ్చిరాజు గారికి మరియు గన్మెన్ గారికి అలాగే మధ్య వారికి నేను సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాండిడేట్ పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి గెలిపించవలసిందిగా కోరుచున్నాం. మరి ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి పేరాబత్తుల రాజశేఖర్ గారికి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించవలసిందిగా. ఈ వార్తలకు స్వల్ప విరామం.